ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, హైందవ సోదరులరా, అందరికీ నమస్కారం. సాయినాథుల వారు గురువై ఉండి, యోగీశ్వరుడై ఉండి, సాక్షాత్తు భగవంతుడే అని అంటున్నప్పుడు వారు మాంసాహారం స్వీకరించారు కదా, వారు దేవుడు ఎలా అవుతారు లేదా గురువు ఎలా అవుతారు అనే ప్రశ్న సహేతుకమైనటువంటిది. నిజంగానే గురువులు అనబడేవారు లేదా సిద్ధపురుషుడు అనబడేవారు సాధారణంగా కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ ఉండటం అనేది మన సనాతన ధర్మంలో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మాంసాహారాన్ని వదిలివేసిన తర్వాతనే ఆధ్యాత్మిక మార్గంలో సాధనలు, పురోగతి ఇవన్నీ ఉంటాయి. కాబట్టే సాధారణంగా చాలామంది మాంసాహారం ఒకటే కాదు, జిఫ్ను అదుపులో పెట్టుకొని ఉండాలంటే ఎప్పుడు ఏది పడితే తినడం అది ఆధ్యాత్మిక మార్గం కాదు. అలాగే ముఖ్యంగా మాంసాహారాన్ని వదలకుండా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను, నేను మంచి భక్తుడిని, జ్ఞానిని అంటే కూడా మన సమాజంలో వారిని ఎగతాళిగా చూస్తారు. మాంసాహారం అనేది ఆధ్యాత్మిక మార్గానికి నిషిద్ధమైన ఆహారంగా చెప్పబడింది మన శాస్త్రాల్లో. కాబట్టి బాబా గారిని ఆ విధంగా చూసి కొంతమంది ప్రశ్నించడం, తప్పుపట్టడం జరుగుతుంది. అది సహేతుకమే, సమాధానం చెప్పవలసిందే. కానీ కొద్దిగా విస్తృతంగా మనం ఆలోచించగలిగితే బాబా గారు మాంసాహారం ఎందుకు స్వీకరించారు, ఆయనకు అవసరమా? ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పనికి మనకు కనిపించే కారణం ఒకటి ఉంటుంది, కనిపించని కారణం ఒకటి ఉంటుంది. కనిపించని కారణాన్ని కూడా మనం కనుక్కోగలిగితే అప్పుడు సమాధానం లభిస్తుంది. ఉదాహరణకి శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికలు స్నానం చేస్తుంటే వారి చీరల్ని దొంగిలిస్తాడు. అప్పుడు ఆ చీరలు ఇయ్యమని వారు బతిమిలాడితే 2 చేతులు ఎత్తి నమస్కారం పెడితే ఇస్తాను అంటాడు. దీన్ని తప్పు పట్టవచ్చు ఎవరైనా సరే. ఇతర మతాల వాళ్ళు తప్పు పడుతూనే ఉంటారు, ఎప్పుడు పడుతూనే ఉంటారు. ఇంతకుముందు పెట్టారు, ఎప్పుడు పడతారు, ఇక ముందు పడుతూనే ఉంటారు. ఎందుకంటే వారికి ఎంతసేపు పైన కనిపించే చర్య కనపడింది కానీ లోన ఉన్నటువంటి అంతరార్థం వారు గ్రహించరు, గ్రహించినా దాన్ని అంగీకరించరు. ఎందుకంటే వాళ్ళు తప్పు పట్టదలుచుకున్నారు కాబట్టి. దాని అంతరార్థం ఏమిటి? ఆయన 2 చేతులు ఎత్తి నమస్కారం ఎందుకు పెట్టమన్నాడు? నేను స్త్రీని, నాకు సిగ్గు, అభిమానం ఇవన్నీ ఉన్నాయి, నేను 2 చేతులు ఎత్తి ఎలా నమస్కారం పెట్టగలను కృష్ణ? నువ్వు పురుషుడివి. ఆయన అప్పుడు చిన్నపిల్లడే అయినా కానీ స్త్రీలకు సహజంగా ఉండే అభిమానము, సిగ్గు ఇవి ఉంటాయి కదా. కాబట్టి వాళ్ళు అలా ఫీల్ అయ్యారు. అయితే ఆధ్యాత్మిక మార్గంలో నేను అనే భావన పోయే వరకు సాక్షాత్కారం లభించదు. అది స్త్రీలు కానీ పురుషులు కానీ. నేను అనే భావన పోవాలి అని అంటే ఆ నేనులోనే అన్నీ ఉన్నాయి. నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను భక్తుణ్ణి, నేను జ్ఞానిని, నేను హిందువుని, నేను ముస్లిముని, నేను అధికారిని, నేను ధనవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి. ఈ నేను అనేది అహంకారానికి చిహ్నం. ఆ నేనులో నుంచే మిగతావన్నీ పుట్టుకొని వస్తాయి. కాబట్టి ఈ నేను అనేది ఈ దేహానికి సంబంధించింది, ఈ దేహ సంస్కారాలతో ఏర్పడినటువంటి సూక్ష్మ శరీరమైనటువంటి మనస్సుకు సంబంధించింది. కాబట్టి ఈ దేహ భావనను దాటాలి, సూక్ష్మ శరీరమైన మనస్సును కూడా దాటాలి. ఒక రకంగా మనస్సు నశించాలి, మనోలయం జరగాలి, మనస్సే లేని స్థితికి వెళ్ళాలి. నేను అనేది పోతే కానీ మనస్సు పోదు. మనసు ఉన్నంత వరకు నేనుంటుంది, నేనున్నంత వరకు మనస్సు ఉంటుంది. ఇవన్నీ చాలా లోతైనటువంటి సాధనా మార్గాలు. గురువులు చెప్తే కానీ అర్థం కావు. గురువుల దగ్గరే ఇవి చెప్పబడతాయి, ఇంకా ఎక్కడా మీకు దొరకవు. కాబట్టి
శ్రీకృష్ణ పరమాత్మ వారిని మేము ఆడవాళ్ళం అనే భావన ఉన్నంత వరకు నేను లభించను మీకు, కనుక ఈ నేను అనే భావన మీరు జయించినప్పుడే, దాన్ని పోగొట్టినప్పుడే ఆత్మసాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది అని తెలియచెప్పడానికి అలా చేశాడు. అప్పుడు వారు అందులో రహస్యాన్ని తెలుసుకొని, పూర్వజన్మలో వాళ్ళు మునులు కాబట్టి, పూర్వజన్మ సంస్కార జ్ఞానం ఉంది కాబట్టి 2 చేతులు ఎత్తి నిర్భయంగా, కృష్ణ నువ్వే సర్వస్వం, నువ్వే మేము, మేమే నువ్వు, నీకు మాకు భేదం లేదు, నువ్వు మా తండ్రివి, మేము మీ బిడ్డలం, మీ దగ్గర మాకేంటి, ఇలా ఒక పవిత్రమైన భావనను ఏర్పాటు చేసుకుని అప్పుడు 2 చేతులు ఎత్తి దండం పెట్టారు. అప్పుడు ఆయన సాక్షాత్ ఆశీర్వదించాడు. ఈ లోతైన సాధనలు వేరే మతాల్లో ఉండవు. వాళ్ళు కేవలం భగవంతుణ్ణి ప్రార్థన చేస్తారు. అయ్యా మేము పాపులము, దుర్మార్గులము, తప్పులు చేస్తూ జీవిస్తున్నాము, మమ్మల్ని మన్నించు, క్షమించు, పవిత్రపరచు, మమ్మల్ని మంచి మార్గంలో నడిపించు. వాళ్ళది ప్రార్థనా మతం. భగవంతుణ్ణి శరణు వేడి ప్రార్థన చేస్తారు. అలా చేయడం ద్వారా నిజమైన ప్రార్థన ఉంటే వారి భగవంతుడు వారిని అనుగ్రహించి, వారిని పరిశుద్ధపరిచి, మంచి మార్గంలో నడిపించి స్వర్గలోకాన్ని తీసుకెళ్తాడనేది వారి మతంలో చెప్పబడిన విధానం. మన మతంలో మనమే ఆ పరమాత్మ స్వరూపులం, అహం బ్రహ్మాస్మి అని చెప్పబడిన మతం మనది. అయితే ఆ బ్రహ్మ లక్షణాలు ఏమిటి అని తెలుసుకొని మన ఋషులు దాన్ని దర్శించి మనకు అందజేశారు. ఈ లక్షణాలతో కనుక నువ్వు జీవిస్తే నువ్వు పరబ్రహ్మగా మారిపోగలవు అన్నారు. ఏమిటి ఆ లక్షణాలంటే, నేను ఈ దేహాన్ని అనే ఆ భావన గనక, అజ్ఞానం గనక నువ్వు వదిలేసుకోగలిగితే, నిరంతరం ఆత్మధ్యానంలో ఉండగలిగితే, చైతన్య స్వరూపంగా ఉండగలిగితే, కొన్ని సాధనల ద్వారా దాన్ని పట్టుకోగలిగితే, లోపల ఉన్న చైతన్యాన్ని పట్టుకోగలిగితే, పట్టుకున్న తర్వాత ఆ చైతన్యమే నేను అనే భావనను నువ్వు సంపూర్ణంగా ఏర్పాటు చేసుకొని ఈ దేహ లక్షణాలను, నేను అనే అహంకార భావాలని వదిలేస్తే అంతా ఒకటే, అందరూ నేనే, నేనే అందరూ అనే భావన. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా నాలో సమస్తాన్ని, సమస్తంలో నన్ను చూసినవాడు ఉత్తమ యోగి అన్నట్టుగా ఆ స్థితికి చేరుకుంటారు. అది కృష్ణ పరమాత్మ గోపికలకు పెట్టిన పరీక్ష. వాళ్ళు నెగ్గారు. అది బాహ్య దృష్టితో చూస్తే ఈయనేం దేవుడు ఆడవాళ్ళ చీరలు ఎత్తుకెళ్ళాడు అని అంటారు. కానీ అంతర్దృష్టితో, పరమార్థ దృష్టితో చూసినప్పుడు మాత్రం అందులో ఉన్న సాధన గొప్ప సాధన మనకు తెలుస్తుంది. అలాగే బాబాగారు మాంసాహారం తిన్నాడు అని అంటే ఆయనకి మాంసాహారంతో పని ఏమిటి? ఆయన మనలాగా రుచులు కోరి, రుచులు తిని బతికిన మనిషి కాదు కదా. కాబట్టి ఆయన జీవన విధానాన్ని పరిశీలించాలి, ఆయన ఆహారాన్ని స్వీకరించే విధానాన్ని పరిశీలించాలి. అప్పుడు అరే అటువంటి ఆయనకు మాంసాహారంతో ఏం పని? ఆయన మామూలుగా ఆహారమే మనలాగా కాస్త పచ్చడి, తర్వాత పప్పు, తర్వాత ఏమిటి ఫ్రై, తర్వాత కర్రీ, తర్వాత నెయ్యి, ఇవెలా ఒక్కొక్కటి వేసుకొని తినే రకం కాదు కదా. అలా తింటే రుచుల కోసం ఆయన మాంసం కూడా తిన్నాడు అనొచ్చు. అలా ఎలా తినేవాడు ఆయన? ఇక్కడ చూద్దాం ఒకసారి సచ్చరిత్రలు ఏం చెప్పారు. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకంటే వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షకుని వలె నిలిచి, అమ్మా రొట్టె ముక్క పెట్టు అంటూ దాన్ని అందుకోవడానికి చేయి చాచేవారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకొని, భుజానికి ఒక గుడ్డె జోలె తగిలించుకొని భిక్షాటనకు పోయేవారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేవారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలుగునవి రేకు డబ్బాలో పోసుకునేవారు. అన్నము, రొట్టెలు మొదలుగునవి జోలెలో వేయించుకునేవారు. బాబాకు రుచి అనున్నదే లేదు. వారు జిహ్వను స్వాధీనం అందించుకున్నారు. అంటే మనసు ఏదైనా కోరిందనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేయడు ఆయన. అలా తప్పు, రుచులు కోరకూడదు అని ఎవరైతే తమ ఇంద్రియాలని మనస్సు అధీనంలో పెట్టుకొని జీవిస్తారో, మనస్సును బుద్ధి అధీనంలో పెట్టుకొని ప్రవర్తిస్తారో, జీవిస్తారో వారు మాత్రమే యోగాన్ని సిద్ధించుకోగలరు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో పంచేంద్రియాలు, మనస్సు, ఈ ఆరింటిని బుద్ధి ద్వారా అదుపులో పెట్టుకొని అవసరమైనప్పుడు మాత్రం వాటిని లోకహితం కోసం వాడడం, తనకంటూ ఏ విధమైన కోరిక లేకుండా జీవించటం ఎవరైతే ఉంటారో వారు యోగాన్ని సిద్ధించుకుంటారు.
ఈ రోజుల్లో అలాంటి ఏం లేవు. అన్నీ తినండి, అన్నీ తాగండి, అన్నీ కట్టుకోండి, అన్నీ వాడుకోండి, అన్నీ భోగాలు అనుభవించండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, పాడండి, ఆడండి, ఇదే ఆధ్యాత్మికం అని చెప్పేవాళ్ళు వచ్చారు. దాని ప్రకారంగా అలా అయితే ఇబ్బంది ఏముంది? తినాల్సింది తినకూడదంటే, వినాల్సింది వినకూడదంటే, అన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని అంటే ఆ మార్గం ఎవరు పోరు. ఏమన్నా తినండి, ఏమన్నా తాగండి. మా బాబాగారి మార్గంలోనే ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువుగారు శిష్యులకి మీరు మాంసాహారం తినండి, ఏం పర్వాలేదు, బాబాగారు తిన్నాడు. బాబాగారు తిన్నారని మనం తింటే బాబాగారు మంటలో చేయి పెట్టాడు, లేకపోతే ఉడుకుతున్న దాంట్లో చేయి పెట్టాడు, ఖండయోగం చేశాడు, లోపల పేగులు తీసి వాటిని శుభ్రం చేసుకున్నాడు. మరి మనం కూడా అవన్నీ చేయగలగాలి కదా. కాబట్టి బాబా చేసిన అన్నీ చేయగలిగితే బాబాలాగా మనం కూడా ఆహారం స్వీకరించవచ్చు. అలా తప్పుడు మార్గంలో కొంతమంది నడిపిస్తున్నటువంటి గురువులు ఉన్నారు. వాళ్ళే నిజమైన గురువులు అనుకుంటూ ఇబ్బంది లేకుండా హ్యాపీగా అన్నీ తాగొచ్చు, తినొచ్చని వాళ్ళని పట్టుకొని తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ పోయి ఎక్కడ పడిపోతారో తెలియదు. కానీ ఇది ఒక విచిత్రమైనటువంటి గురు వ్యవస్థ నడుస్తూ ఉంది. సందర్భం వచ్చినప్పుడు కొద్దిగా జ్ఞానం అది లోకంలో జరుగుతున్నాయి చెబితే కాస్త అవేర్నెస్ కలుగుతుందని చెప్పడమే, విమర్శించాలని కాదు. వారు జిహ్వను స్వాధీనం అందించుకున్నారు కాబట్టి అన్ని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలెలోనూ వేసుకునేవారు. అన్ని పదార్థములు ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు. ఇది పెద్ద విషయం, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చారు, పప్పు, పెరుగు, కర్రీసు, ఇంకా ఏవైతే వేస్తారో అవన్నీ, రొట్టెలు, అన్నము అన్నీ కలిపి, కూరలు, చారు, పెరుగు కూడా అన్నీ కలిపేసి తినేసి ఎవరు తినగలుగుతామా? ఒక్కొక్క కూరతో ఒక్కొక్క ఐటెంతో టేస్ట్గా తింటాం, కానీ అన్నీ కలిపి తినగలుగుతారు ఎవరన్నా? ట్రై చేయండి. కాబట్టి ఆయనకి రుచి ఆయన నాలుకకు రుచి అనున్నది లేనట్లే కనిపిస్తూ ఉండేది. అది ఆయన సాధించింది. అటువంటి యోగీశ్వరుడికి రుచులనేవే తెలియకుండా జీవించిన ఆయనకి మాంసాహారంతో పనేమి? కాబట్టి కోరి ఇష్టపడి రుచి కోసం తింటే అది తప్పు. మరి ఆయన ఎందుకు తిన్నాడయ్యా అంటే, నాకున్న అవగాహన మేరకు ఆయన హిందూ ముస్లిం రెండు ఆచారాలను పాటించేవాడు కాబట్టి ముస్లింగా కనపడ్డాడు. హిందూ ఆచారాలను ఎక్కువగా ఆచరించాడు. ముస్లింగా కనిపించడం వలన ఒక ముస్లిం ఫకీర్ ఏమైతే చేస్తాడో అవన్నీ చెయ్యాలి. నేను మాంసాహారం తినను అన్నాడు అనుకో, ఈయనేం ఫకీరు? ఈయన ఫకీరైనా వేషం వేసుకొని వచ్చాడా? ఈయన సంగతి ఏంటో తెలుసుకోండి అంటారు ముస్లిమ్స్. కాబట్టి ముస్లిం ఆకారంలో ఉన్నాడు కాబట్టి ముస్లిం పద్ధతుల్ని కొన్నిటిని ఆచరించాడు. అది ఇందులో రహస్యం. ఎందుకయ్యా రెండు మతాల పద్ధతులు ఆచరించావంటే, రెండు మతాల వారు ఎవరికి వారు ఈయన మావాడే అనుకొని ఆయన చెప్పిన ప్రబోధాలు విని బాగుపడాలి అని. అంతకు మించి ఇందులో ఏ రహస్యం లేదు. అంతవరకు ఎవరు చేయని పని ఆయన ఎందుకు చేశాడు? ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, ఆయన మా యాదవుడు అని చెప్పేసి యాదవులు ఆయన జన్మదినోత్సవం చేస్తుంటారు. సరే, మిగతా వాళ్ళు కూడా చేసుకుంటాం, కానీ ఎక్కువగా వాళ్ళు ఫీల్ అవుతారు. అలాగే కొంతమంది గురువులు పుట్టారు. రాఘవేంద్ర స్వామి ఆయన ఎవరు తీసుకున్నారు? బ్రాహ్మణులు తీసుకున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన ఎవరు తీసుకున్నారు? విశ్వబ్రాహ్మణులు తీసుకున్నారు. ఇలా కొంతమంది గురువులు వాళ్ళ ఒక కులంలో పుట్టడం వల్ల ఆ కులం వాళ్ళు ఈయన మావాడని తీసుకున్నారు. మిగతా వాళ్ళందరూ దూరం అయ్యారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని సాయినాథుల వారు తన కులం, తన మతం ఎవరికీ తెలియకుండా చివరి వరకు రహస్యపడి నేను అందరివాడినిరా అని చెప్పి అన్నాడు. అందరివాడినిరా అన్న ఆయన కూడా, అబ్బాయి నువ్వు అందరివాడి ఎలా అవుతావు, నువ్వు ముస్లింలా కనపడ్డావు, నువ్వు ముస్లిమే అని కొంతమంది. ఆయన ముస్లిం ఎలా అవుతాడు? ముస్లిం అయితే విష్ణు సహస్రనామం ఎందుకు చదివాడు, చదవమని చెప్పాడు, రాజారాం మంత్రం ఎందుకు బోధించాడు, రామ విజయం ఎందుకు చదివించుకున్నాడు, శ్రీరామనవమి ఎందుకు జరిపించాడు, హిందూ దేవాలయాలు ఎందుకు బాగు చేశాడు, ఇలా మనం కొంతమంది ఇలా వచ్చిందిగా ఇప్పుడు సమస్య. ఆయన ఎవరు ముస్లిం అంటే ఒప్పుకోవట్లేదు, హిందూ అంటే ఒప్పుకోవట్లేదు. మధ్యలో కొంతమంది వచ్చి ఆయన సూఫీ అంటే అబ్బాయి సూఫీ కూడా కాదు, అలా ఎలా అవుతాడు, ఆయన అక్కలకోట మహారాజు నా అవతారం అన్నాడు కాబట్టి దత్తాత్రేయుడు అని. ఇట్లా ఎవరు ఎలా భావన చేసుకుంటే అలా కనిపిస్తూ అందరివాడిగా మిగిలిపోవడానికి ఆయన ఆ విధంగా చేశాడు. బాబా భిక్షకు ఒక పద్ధతి, కాలనియమం లేకుండెను. ఒక్కొక్క దినం కొన్ని ఇళ్ల వద్ద మాత్రం భిక్ష చేసేవారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు. భిక్షలో దొరికిన పదార్థాలను అన్నింటినీ మట్టి పాత్రల్లో వేసేవారు. దాన్ని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తింటూ ఉండేవి. వాటిని తరిమేవారు కాదు. మసీదు తుడిచి శుభ్రం చేసే స్త్రీ 10-12 రొట్టె ముక్కలు నిరాటంకంగా తీసుకుంటూ ఉండేది.
కుక్కలను పిల్లులను కూడా కలలో సైతం అడ్డుపెట్టని వారు ఆకలితో ఉన్న పేదల ఆహారానికి అడ్డు చెప్తారా? అది చూడండి, ఆయన తినే ఆ ఆహార పదార్థంలో కుక్కలు పిల్లులు కాకులు విచ్చలవిడిగా తింటూ ఉండేవి. ఆయన ఏమనేవాడు కాదండి. మనం ఊరుకుంటాం? మనం తినే ఆహార పదార్థాన్ని ఏవైనా జంతువులు పక్షులు వస్తే చాయ్ అని కొట్టేస్తాం, లేదంటే కొద్దిగా తీసుకెళ్ళి అక్కడ దూరంగా పెడతాం, అవి తినండి. అంతేగాని మేము తినే దాంట్లో మూతి పెట్టి తినడం ఏంటి? కానీ అలా తిన్నాయి, ఆయన వాటితో కలిపి తిన్నాడు, అవి తిన్నాడు. సో ఈశ్వర సర్వభూతానాం, భగవంతుడు అన్ని భూతాల్లో ఉన్నాడని నోటితో చెప్పడం కాదు, అలా ఉన్నాడని నువ్వు గుర్తించగలగాలి, గౌరవించగలగాలి, ఆచరించగలగాలి. అలా ఆచరించిన వాళ్ళని గురువులు అన్నారు, అలా ఆచరించిన వాళ్ళని మహాత్ములు అన్నారు. అంటే ఈ క్రమంలోనే ఆయన అణువణువున చర అచరాలలో కూడా పరమాత్మ ఉన్నాడని భావించినప్పుడు మాంసాహారంలో మాత్రం పరమాత్మ లేడని చెప్తావా? అలా చెప్తే పరమాత్మ సర్వ వ్యాపకుడు కాదే? రాళ్ళల్లో కొండ అడవుల్లో చెట్లల్లో చేమల్లో నదుల్లో సముద్రాల్లో పరమాత్మ లేడని చెప్తావా? అన్నిట్లో ఉన్నాడు కదా, అన్ని జీవరాశుల్లో ఉన్నాడు కదా, కదిలే వాటిలో కదలని వాటిలో ఉన్నాడు అంటున్నాం కదా. మరి ఉన్నాడన్నప్పుడు మాంసాహారంలో కూడా ఎందుకు నువ్వు దాన్ని దూరం పెడుతున్నావు? పెట్టకూడదు, అలా అని తినకూడదు, కోరికతో తినకూడదు, అది తినేవాడిని తక్కువ భావనతో చూడకూడదు. ఎందుకంటే మనం ఎవరైతే గొప్ప గొప్ప ఋషులు అంటున్నామో మహాత్ములను, వారు కూడా మాంసాహారాలు తిన్నారని చెప్పి మన పురాణాలు కొన్ని చెప్తున్నాయి. ఎందుకు తిన్నారు, ఎలా తిన్నారు, ఏ సందర్భంలో తిన్నారు, అలా సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ సాయినాథుల వారు ఎప్పుడు తినేవారు కాదు, ఎప్పుడో ఒకప్పుడు ఆ అవసరం వచ్చినప్పుడు అలా చేసేవారే తప్ప ఆయనకి మాంసాహారంతో పని ఉంటాయి. మాంసాహారం తినాలని అనుకునేటట్టయితే ఆయన రోజు ఆహార పదార్థాలను అలాగే ఒక్కొక్క రుచిని టేస్ట్ చేస్తూ తినేవాడు. అలా తినలేదని చెప్పబడుతుంది సచ్చరిత్ర. అన్ని పదార్థాలను కలిపి రుచి పచ్చి లేకుండా తిన్నాడు. కాబట్టి ఆయనకి ఏ కోరిక లేదు. అది దర్శించారు కాబట్టి, దగ్గరుండి చూశారు కాబట్టి బాబాగారు మాంసాహారం తిన్నా అది వేరే కారణంతో తిన్నారు తప్ప ఆయన కావాలని కోరిక తీర్చుకోవడానికి తినలేదు అని వారికి తెలుసు. కాబట్టి ఆయనను గురువుగానే అంగీకరించారు. సద్బ్రాహ్మణులు ఆయన గురువుగా భావించారు. ఆయన పాదాలు కడిగి ఆయన పాద తీర్థం స్వీకరించారంటే ఎంత గొప్పగా ఆయన మీద విశ్వాసం ఉంటే తింటారు, తాగుతారు, స్వీకరిస్తారు తీర్థాన్ని. కాబట్టి బాబాని అర్థం చేసుకున్నారు ఆనాటి వాళ్ళు. ప్రత్యక్షంగా ఆయన మాంసాహారం తిన్న వాళ్ళే అర్థం చేసుకొని ఆయన పాదాలు కడిగి తీర్థంగా స్వీకరించారు. మనం ఆయన చూడలేదు, ఆయన ఏం చేశాడో తెలియదు, ఆయన ఎలా జీవించాడో తెలియదు, ఆయన ఎలా నడిచాడో తెలియదు, ఎలా మాట్లాడాడో తెలియదు, ఆయనలో ఉన్న దివ్యత్వం ఏంటో, శక్తి ఏమిటో, ఆకర్షణ ఏంటో తెలియదు. కానీ ఆయన మీద కామెంట్లు మాత్రం చేసేయాలని ప్రయత్నం చేస్తుంటాం. ఇది కాదు. కాబట్టి అలాగే అంతటా పరమాత్మ ఉన్నాడనే భావనని స్థిరపరచుకోవడానికి ఊరికే నోటితో చెప్తే రాదు. పరమాత్మ అంతటా ఉన్నాడు అని నోటితో చెప్తే కుదరదు. నువ్వు ముందు మతాలకు అతీతంగా అందరిలో పరమాత్మని నారాయణని చూడగలగాలి. మనుషుల తర్వాత సకల ప్రాణికోటిలో నారాయణని చూడగలగాలి. మనం అసహించుకునే పంది, కుక్క ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా నారాయణని చూడగలగాలి. ఆ స్థాయికి వెళ్ళిన వారిని అవధూతలు అని అంటూ ఉంటారు. అవధూతలు అలా దేనికి మనసును చెలింప చేసుకోరు, సాధనలు చేసి ఉంటారు అలాగా. అందుకనే మురికి గుంటల దగ్గర కూర్చొని ఉంటారు, మురికి కాలువలో నీరు తాగుతూ ఉంటారు. ఎలా వచ్చింది ఆ సాధన? ఎందుకు చేస్తున్నారు ఆ పని? ఆ మురికి కాలువలో కూడా భగవంతుడు ఉన్నాడు అని వాళ్ళు విశ్వసిస్తున్నారు. విశ్వసించడం కాదు, అది నిజమని వారికి అనుభవంలోకి రావాలంటే ఊరికే రాదు. ముందు మనసును కఠినం చేసుకొని ఆ నీళ్ళు కూడా తాగేటప్పుడు పరమాత్మ ఉన్నాడు కదా, ఎందుకు నా మనసు దీన్ని కాదంటుంది, ద్వేషిస్తుంది, అసహించుకుంటే అక్కడ పరమాత్మను చూడలేను కదా అని చెప్పి తాగుతూ తినకూడని తింటూ అఘోరాలు కానీ వీళ్ళందరూ చేసే పనులని అవే. అణువణువున పరమాత్మ ఉన్నాడని నోటి మాటతో అంటే కుదరదు. అది అనుభవం చెందాలి, అనుభూతి చెందాలి అంటే ఆచరణ చెయ్యాలి అని చెప్పి వాళ్ళు ఆచరిస్తూ అఘోరాసు నరమాంసం తిన్నట్టు కనిపించినా, అవధూతలు బురద నీళ్లు తాగినట్టు కనిపించినా, సాయినాథుల వారు లాంటి వారు మాంసాహారం తిన్నట్టు కనిపించిన, శ్రీ రామకృష్ణ పరమహంస లాంటి వారు తన అశుద్ధాన్నే తన నాలుకతో
తాకాడు, రుచి చూశాడు. ఏమని? ఎందుకని? అశుద్ధంలో కూడా పరమాత్మ ఉండాలి కదా. అంతటా ఆయన ఉన్నాడంటే మరి అశుద్ధంలో కూడా ఉండాలి కదా. ఉంటే నేను దాన్ని ప్రేమించాలి కదా. మరి ప్రేమించకుండా దాన్ని చూస్తే చిచి అంటున్నానంటే ఎలా చూడగలుగుతాను అని సాధనలు సలిపి, అది మాత్రమే కాదు, హరిజనులు గిరిజనులు తిన్నటువంటి ఈ ఇస్తరాకుల్లో మిగిలిన పదార్థాలని రామకృష్ణ పరమహంస తినేవాడు. ఎందుకని? నేను అధికుణ్ణి, వాళ్ళు తక్కువ వాళ్ళు అనే భావన పోవాలంటే ఊరికే పోదు. ఊరికే పోతుందా? వాళ్ళు తిన్న ఉచ్చిష్టాన్ని కూడా తినగలిగితే భావన పోయినట్టే, సర్టిఫికెట్ ఇవ్వచ్చు. మామూలుగా వారి ఇంట్లోకి పోవడానికి ఒప్పుకోమే, మన ఇంట్లోకి పిలుచుకోవడానికి ఇష్టపడమే, వారి పక్కన కూర్చొని భోజనం చేయడానికి ఇష్టపడమే మామూలు మనుషులు. మరి అటువంటిది వారు తిన్న మిగిలిన ఉచ్చిష్టాన్ని తిన్నాడంటే రామకృష్ణ పరమహంస మరి పరమాత్మని వారిలో కూడా దర్శించాడు. ఇంతకంటే ఏం చెప్పగలుగుతాం? అలా అనేక రకమైనటువంటి సాధనలు చేసి ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు. ఊరికే ఆత్మసాక్షాత్కారం రాదు నాన్న. కాబట్టి బాబాగారు మాంసాహారం తిన్నాడు అని అంటే అంతటా పరమాత్మ ఉన్నాడనే భావన అందరికీ అర్థం కావాలని ఒకటి, ముస్లింలతో కలిసి భోంచేసేటప్పుడు వారి ఆచారాన్ని అనుసరించేది స్వీకరించకపోతే అది తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం కాబట్టి అలా వారి కోసం తిన్నాడు, కానీ రుచి కోసం తినలేదు. తిన్నది మనకైతే అనారోగ్యాన్ని ఇస్తుంది, రజోగుణాన్ని పెంచుతుంది. మాంసాహారం తినకపోవడం ఒకటే గొప్పతనం కాదు. సత్వరజస్తమో గుణాలు, రజతమో గుణాలు మూడింటిని జయించాలి. మాంసాహారం తినని వాళ్ళకు ఈ రోజుల్లో ఎక్కువ కోపం చూస్తున్నాం. వాళ్ళు మాంసాహారం ఎందుకు వద్దన్నారు మాంసాహారాన్ని? అది రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది, తమో గుణాన్ని ప్రేరేపిస్తుంది, అహంకారాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మసాక్షాత్కారానికి రజోతమ గుణాలు పనికిరావు, శుద్ధసత్వ గుణం ఉండాలి. కాబట్టి ఆ ఆహార నియమం ఖచ్చితంగా పాటించాలి, అని వదిలేయాలని చెప్పారు. ఇప్పుడు చూస్తుంటే మాంసాహారం తినడవాడే రోజుకు 10 సార్లు రంకెలేస్తా ఉన్నాడు. రా తేల్చుకుందాం, కమాన్ ఛాలెంజ్ అంటున్నాడు. మాంసాహారం ఏం లాభం? మాంసాహారం తినకుండా ఉంటే ఏం లాభము? కోపాన్ని జయించలేకపోతున్నారు కదా. కాబట్టి ఆహార పదార్థాలతో గుణాలు నియంత్రించబడడం ఎంత కరెక్టో, పూర్వజన్మ సంస్కారాలు ఈ జన్మ సంస్కారాల్లో నీ గనక అహంకారం, రజోగుణం, తమోగుణం ఉంటే అవి నీ ఆహార పదార్థాలతో కూడా నియంత్రించబడవు. అవి కేవలం జ్ఞానం వల్ల మాత్రమే నియంత్రించబడతాయి, విచారణ వల్ల మాత్రమే నియంత్రించబడతాయి. ఇదంతా చాలా చాలా ఆధ్యాత్మిక మార్గంలో మోక్షాన్ని పొందే ప్రయత్నంలో చాలా లోతైనటువంటి వ్యవహారాలు ఈ గురువుల ద్వారా మాత్రమే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. గురువులను, సద్గురువులను, అవధూతులను, సిద్ధపురుషులను, యోగీశ్వరుల్ని మన ఆలోచనతో, మన కళ్ళతో, మన మనసుతో అంచనా వేస్తే కుదరదు నాన్న. కాబట్టి మహాత్ములకు నమస్కారం పెట్టాలి, వారి పాదధూళి శిరస్సును ధరించాలి తప్ప నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వేంటి అని అంటే వాడు ఎన్ని జన్మలు ఎత్తినా కానీ తరించకపోవడం కాదు, ఇంకా పతనం అయిపోయి కింది జన్మలకు వెళ్ళిపోతాడు. కనుక సాయినాథుల వారు మాంసాహారం తిన్న కృష్ణ పరమాత్మ గోపికల వస్త్రాలను అపహరించి 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టమని అన్న. రామకృష్ణ పరమహంస గారు తన అశుద్ధాన్ని నాలుకతో తాకినా, అఘోరాసు నరమాంసం తిన్నా, ఇవన్నీ కూడా భగవంతుడు అణువణువున అన్ని ప్రాణుల్లో, అన్ని పదార్థాల్లో ఉన్నాడు అని నిరూపించుకోవడానికి, అనుభవాన్ని సాధించడానికి, ఆత్మసాక్షాత్కారం పొందడానికి ఆచరించినటువంటి మార్గాల్లో ఒకటి. బాబాగారు అయితే హిందూ ముస్లిం 2 పద్ధతులను ఆచరించే ప్రయత్నంలో భాగంగా దాన్ని స్వీకరించాడే కానీ ఆయనకు సాధన కూడా అవసరం లేదు. ఆయన సాధన చేయాల్సిన అవసరం లేదు. ఖండయోగం చేసినవాడు, శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి అతికించినవాడు, నోటి మాటతో తుఫాను ఆపినటువంటి మహనీయుడు, నీటితో దీపాలు వెలిగించినవాడు. మన సోదరులు దాన్ని కూడా ఎగతాళి చేయడానికి రాత్రిపూట చీకటిగా ఉంటుంది కాబట్టి బాబాగారు దీపాలు వెలిగించుకునేవాడు భయం పోగొట్టుకోవడానికి. అంటే దాన్ని వక్రీకరించి చెప్పడం అనమాట. ఆయనేమో రోజు దీపాలు వెలిగించాడు, చీకట్లోనే వెలిగించాడు, మీరు చెప్పేది కరెక్టే. కానీ ఒకసారి నీటితో దీపాలు వెలిగించాడు. అది కదా మనం చెప్పుకునేది. భక్తులు రోజు వెలిగించే దీపాల గురించి కాదు, నీటితో దీపాలు వెలిగించడంలో ఆయన మహత్తు బయటపడుతుంది. కాబట్టి దాన్ని ఏమంటారంటే ఆయన కొన్ని మ్యాజిక్లు చేసేవాడు, కొన్ని చమక్కులు చేసేవాడు, చమత్కారాలు చేసేవాడు, కొన్ని ఏవో శక్తులు సంపాదించాడు, ఇలా ఇలా అంటారన్నమాట. అదే శ్రీకృష్ణ పరమాత్మ చేసింది మాత్రం లీలలు, అద్భుతాలు అంట. అంటే మనకు నచ్చినదైతే అది ఏం చేసినా అద్భుతంగా చెప్పుకుంటాం. మనకు నచ్చనిది ఎంత గొప్ప చేసినా అబ్బాయి దాన్నే ఉంది అంటాం. ఇది కూడా మనసు యొక్క బలహీనత, అజ్ఞానుల యొక్క లక్షణం. కాబట్టి అది కాదు.
అన్నిటిని ఒకే దృష్టితో చూడాలి. ఒక జడ్జి గారు చూసిన దృష్టితో చూడాలి. నా అనే మమకారంతో చూస్తే, నీ అనే భేదభావంతో చూస్తే అన్నీ తలకిందులుగా కనిపిస్తాయి. కాబట్టి సాయినాథుల వారిని కూడా సరైన దృష్టితో చూసినప్పుడు వారి యొక్క లీలలు, వారి యొక్క చర్యలు, అద్భుతాలు కనుకనే ఆయన పరమాత్మగా లోకం చేత అంగీకరించబడ్డాడు, ఆదరించబడ్డాడు, పూజింపబడుతున్నాడు. దాంట్లో వేరేదేమీ లేదు. వారు స్వచ్ఛమైన యోగీశ్వరులు కాబట్టి అది సాధ్యమైంది అని తెలియజెప్తూ వారి మాంసాహారం స్వీకరించడం ఉన్న రహస్యాన్ని కూడా బాబా అనుగ్రహంతో నాకు ప్రసాదించినంత మేరకు చెప్పడం జరిగింది. ఓం శ్రీ సాయిరామ్.